థ్యాంక్ యూ. అయ్యో దాన్ని ఉంది సార్, రండి ఎప్పుడు మీరు ఎప్పుడంటే అప్పుడు సార్. దాన్ని ఉంది సార్. సరే థ్యాంక్ యూ. ఉంటాను. ఏమోయ్ ఏంటండి? పెసరట్టు ఉప్మా ఎప్పుడు చేస్తారు మీ ఇంట్లో అని అడుగుతున్నారు. ఎవరండి? మరా శాస్త్రి గారు లేరు, ఆయన. మరా శాస్త్రి గారా? అవును, ఆయనే కాదు ఇంకొక ఆయన అడిగాడు. ఆయన ఎవరండి? గుర్తులేదు కానీ దారిని పోయే దానయ్య. ఇంకక్కడ దాకా వచ్చిందా వ్యవహారం? ఏం మాట్లాడుతున్నావు? అవునండి. ఏమండి, ఏ విషయమైనా గుమ్మనంగా ఉండాలి, 4 గోడల మధ్య ఉండాలి. ఇలా తినే ప్రతిదాన్ని యూట్యూబ్లో పెట్టగానంటే విన్నారా? ఇప్పుడు ఏమైందని? ఇంకేమవ్వాలి, చేసిన ప్రతిదీ చూడంటూ యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. వాళ్ళు అది చూసి బాగుందంటే మురిసిపోతున్నారు. మీరు ఎవరైనా బాగుంది అంటే మురిసిపోక అదే కొంప ముంచుతోంది. నన్ను కూడా పార్కులో మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మీ వారు తినడమే కాదు భలే వండుతున్నారు అంటున్నారు. నేను ఎప్పుడు ఉండానబ్బా? అదే కదా యూట్యూబ్ వీడియో కోసం వండినట్టు యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు అది చూసి నిజం అనుకుంటున్నారు. నిజంగా చేసేది నువ్వు కదా. మరి అదే ఎక్స్ట్రా అయిపోతే వచ్చే పర్యవసానాలు. చక్కగా మీ ఆయన మిమ్మల్ని దుక్కలా కూర్చోబెట్టి ఆయన గారు వండి పెట్టడం ఎంత అదృష్టం అండి మీకు అంటున్నారు. అదృష్టమా నబ్బో అంతా? చేసేది, ఊడిచేది, తోమేది అన్ని నేనే చెప్పిన వాళ్ళు వింటలేదు. పైగా వాళ్ళ మొగుళ్ళని మన ఇంటికి పంపిస్తారట. దీనికి వంట వరకు ఎలా చేయాలో కాస్త మీ వారిని మా వాళ్ళకి చెప్పమని నస పెట్టేస్తున్నారు. ఏంటి అంత దాకా వచ్చిందా వ్యవహారం? రాదా మరి? తగుదురమ్మా అంటూ లొడ వాగకూడదు యూట్యూబ్లో. ఇలాగే జరుగుతుంది. ఇంతకీ ఏంటంటావు? రేపు ఆదివారం మా పార్కు ఫ్రెండ్స్ వస్తారట, బిర్యానీ చేయాలట. నువ్వు చేయడం ఏంటి? వాడు చేయలేరా? వాళ్ళకి రాదా? వాడు చేసినా మీలా చేయలేట. నేనేం చేయగలను? నాకు తలకాయ. అదే చేయండి, వాళ్ళకి జన్మలో మంటికి రారు, వచ్చినా ఏది చేయమని అడగరు. అయినా చెప్పలేకపోయావా? ఇది యూట్యూబ్ కోసం ఓన్లీ యాక్ట్ చేస్తూ చేసిన వంట తప్ప ఆయనకి తినడం తప్ప వంట చేయడం ఏమాత్రం రాదు అని చెప్పలేకపోయావా? చెప్పే ఆస్కారం ఎక్కడిస్తున్నారండి? మీ ఇద్దరు భలే చేస్తున్నారు. వీడియోలు ఒకరికొకరు పోటీ పడుతుంటూ పొగుడుతున్నారు. పొగుడుతారు. వాళ్ళ బిర్యానీ కోసం, వాళ్ళ కూర కోసం, పొడాల కోసం ఏదో చెప్తూ ఉంటారు. అంత మాత్రానికే పొంగిపోవాలా, మురిసిపోవాలా? ఏమండి, మీ ఆయన చూస్తే మాకు అసూయగా ఉందండి. అసూయ? ఎంత పరిమంతుడో, ఎంత సహాయకారో అంటే ఏం చెప్పాలో అర్థమే చావట్లేదు. నాకు ఒళ్ళు మండిపోతుంది. నాకు మండించుకోవడం ఎందుకు? మీ భావన తప్పు అని చెప్పు స్పష్టంగా. అలా చెప్తే ఎక్కడ మన వీడియోలు చూడరు అని భయం అండి. ఇదే ఫోబియాలో చాలా మంది బతుకుతున్నారు. మొన్న ఒక ఆవిడ కూడా కాదు, వాళ్ళ ఆయన బ్యాంక్ ఉద్యోగానికి విఆర్ఎస్ పెట్టి మరీ ఇంట్లో కూర్చున్నట్ట. ఎందుకని? ఆవిడ చేసే యూట్యూబ్ వీడియోలకి సహాయకంగా ఉండాలని. వెంటనే నాకు ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? ఏమండి సూరిబాబు గారు, మీరు ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, ఎంత వస్తుంది యూట్యూబ్ నుంచి అని అడిగాడు. నాకు కోపం వచ్చింది, కానీ బాగా తెలుసున్నాయనని బాగా నెమ్మదిగా, ఏమండి ఆత్మానందం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ తప్ప నేను ఏ రోజు యూట్యూబ్ నుంచి ఏం డబ్బులు వస్తాయి, ఏం వస్తాయి అని మాత్రం నేను చేయట్లేదండి అన్నాను. ఇంకొక ఆయన అయితే ఇంకా మరీ దారుణం అనమాట. అడగడంతో ఏమండి మీకు ఏమీ రాకపోతే ఎందుకు చేస్తారు, మీకు పని మానుకుని ఎందుకు చేస్తారు అని తిరిగి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. అసలు ఒక విషయం చెప్పండి, ఎవరైనా సరే ఏమండి ఆత్మానందాన్ని మించిన ఆనందం ఇంకోటి ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా చెప్పండి? అదే నేను కోరుకునేది. ఏమండి డబ్బులు శాశ్వతం కాదు, కానీ ఈరోజు అదే యూట్యూబ్లోంచి ఎంతోమంది పెద్ద వాళ్ళందరూ కూడా నన్ను ఎప్రిషియేట్ చేస్తుంటే నన్నేమిటి నేను కూడా ఎప్రిషియేట్ చేస్తున్నారు, ఇద్దరు బాగా చేస్తున్నారని అంటే ఆ తృప్తి, ఆ ఆనందం
ఆ ఎప్రిసియేషనే వేరబ్బా, ఆ కిక్కే వేరబ్బా. అది చెప్పొచ్చు కదా పోరి, ఎలా వస్తాయో డబ్బులు? ఏంటి చెప్పేది? డబ్బులు రావండి. డబ్బుల కోసం ఆశించి అయితే మీరు యూట్యూబ్లో వీడియోలు కానీ ఫేస్బుక్లో కానీ మీ పోస్టింగ్లు కానీ పెడితే ఏం ప్రయోజనం లేదు అన్నాను. అలాంటి ప్రయోజనం లేని పనికి మాలిన దానికోసం నేనా మీ దగ్గరకు వచ్చి ఇంత టైం వేస్ట్ చేశానని తిరిగి నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అయినా ఆయన అడిగిన దాంట్లో మాత్రం తప్పే ఉంది. నాకు తప్పేనయ్యా. నేను ఇదొక కాలక్షేపం అని కూడా కాదు, మానసిక ఆనందం కోసం నేను చేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. నా వ్యాపకం, నా ఇష్టం, నా అభిరుచి ఇది. దీన్ని స్వాగతించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది చాలు, ఆ ఆత్మసంతృప్తి చాలు నాకు. మీరన్నది నిజమేనండి. అయినా ఈ కాస్త ఆనందం కరువైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. సర్లే, ఇంతకీ పెసరట్టు ఉప్మా ఇప్పుడు చేస్తున్నావు? మీరు పెసరపప్పు ఎప్పుడు తెస్తే అప్పుడు. అంటే ఇంట్లో లేదా? లేదు, నిండుకుంది. లేదంటున్నావు ఒక పక్క, నిండుకుంది అంటావు ఇంకో పక్క. అబ్బా, నిండుకుంది అంటే లేదని అర్థం, ఆ మాత్రం తెలీదా? చూసి నీ భాషాపట్టి మా సంతకాడ నీకు దండం. అది సరే కానీ ఇంకా ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, అందరికీ ఇదే మా ఆహ్వానం అని ఇక వాళ్ళకి మెసేజ్ పెట్టి పిలిచి. పిలవడం ఎందుకండి, ఓ వీడియో తీసి మారేద్దాం, రావడం మానేస్తారు. ఏదో ఒకటి చేద్దాంలే. సరే, సాయంత్రం మా పార్క్ ఫ్రెండ్స్ వస్తున్నారు, ఏం చేయమంటారు? కాసిన మంచినీళ్ళు ఇచ్చి 4 కబుర్లు చెప్పి ఇక వాళ్ళు ఏదైనా నీ మీద అభిమానంతో స్వీటో ఫ్రూటో తీసుకొస్తే వాటిని తీసుకెళ్ళి లోపల పెట్టి ఉంచు. మరి మన నుంచి చూసి నీ అమాయకం చల్లకుండా ఇక మనం ఏం చేద్దామేంటి? రోజు వీడియోల మీద వీడియోలు పెడుతున్నావా లేదా? ఆనందాన్ని పంచుతున్నావా లేదా? అది ఫ్రీగా, ఇంకేం ఇవ్వాలి? సరిపోయింది. సరిపోయింది ఏమిటి? సరిపోతుంది. అరే బాలరాజు, ఇప్పటిదాకా నీ ఒక్కడి బ్రెయినే తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తుంటే మీ ఇద్దరు బ్రెయిన్లు తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలనిపిస్తుందిరా. ఏం తెలివితేటలరా, ఏం లౌక్యంరా. అందుకే అంతేలే, బతక నేర్చిన వాడివి, ఏదైనా మాట్లాడగలవు, దేన్నైనా చుట్టబెట్టేయగలవు, ఎవరినైనా మడతెట్టేయగలవు. చెయ్యి, ప్రొసీడ్.